హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్. ఈరోజు మన వీడియోలో వెరీ బిగ్ క్వశ్చన్ని ట్యాకిల్ చేయబోతున్నాం. 2024లో మాస్టర్స్ చేయడం వర్తా కాదా? Oh yeah, it's worth it. If you're strong enough. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ డ్రాస్టిక్గా యూఎస్కి వస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. అండ్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ని యూనివర్సిటీ పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ ఇండిపెండెంట్ లైఫ్ స్టైలే ఉంటుంది. ఎవరికి ఎవరు హెల్ప్ చేయరు. ఓన్ ఎఫర్ట్స్ పెట్టి సస్టైన్ అవ్వగలగాలి. అలాంటి వాళ్ళే ప్రిఫర్ చేయండి యూఎస్ఏని. అసలు యూనివర్సిటీస్ని ఎలా ఫిల్టర్ చేయాలి? యూనివర్సిటీస్ని ఫిల్టర్ చేయడానికి 4 ఫ్యాక్టర్స్ యూస్ చేయాలి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, చూడండి. కాస్ట్, లొకేషన్, కోర్స్ వర్క్, అల్యూమిని నెట్వర్క్. అండ్ నేనైతే టాప్ 3 యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకుంటాను నా లిస్ట్లో నుంచి. అండ్ టాప్ 3లో మనకు 30 lakhs బిలో ఉన్న యూనివర్సిటీస్ని చూస్ చేసుకోవాలి. R3లో నుంచి 1 చూస్ చేసుకోండి. లైక్ లొకేషన్ బేస్డ్, కోర్స్ వర్క్ అండ్ అల్యూమిని నెట్వర్క్ యూజ్ చేసి లింక్డ్ఇన్ ద్వారా కనెక్ట్ అయ్యి ఎలాంటి యూనివర్సిటీ ఏంటి అని రీసెర్చ్ వర్క్ చేసి సెలెక్ట్ చేసుకోండి టాప్ 1ని. నాకు జనరల్గా యూఎస్కి వచ్చాక అర్థమైంది ఏంటంటే, ఐటీ ఇండస్ట్రీ కానీ ఆర్ సమ్ ఎక్స్పాక్టర్స్ ఏదైనా సరే ఎవ్వరు కన్సిడర్ చేయరు నువ్వు ఏ యూనివర్సిటీలో చేసావు, నీకు ఎంత జీపీఏ వచ్చిందని. సో మాస్టర్స్కి 30 lakhs బిలో ఇన్వెస్ట్ చేయడం అనేది వర్త్ అని నా ఒపీనియన్. అసలు మనకున్న డ్రీమ్కి, ఆస్పిరేషన్కి మనం తీసుకున్న లోన్ని రీపే చేయొచ్చా అసలు అని చాలామందికి థాట్ ఉంటుంది. మనకు మంచి జాబ్ వస్తే ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అట్ ఆల్, రీపే చేసేయచ్చు. అండ్ ఎవరి అడ్వైస్ తీసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. లైక్ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పింది వినాలా, పేరెంట్స్ చెప్పింది వినాలా, ఫ్రెండ్స్ చెప్పింది వినాలా అని. నన్ను అడిగితే జెన్యున్గా లైక్ లింక్డ్ఇన్ కానీ ఏదైనా సోషల్ మీడియా యూజ్ చేసి మీరు వెళ్ళాలనుకున్న యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ని కనెక్ట్ అయ్యి ఆ స్టూడెంట్స్ యొక్క ఒపీనియన్ తీసుకోవడం బెటర్. ఈ పనుల్లో కనిపించలేదు. ఈ రోజుల్లో అబ్రాడ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే, కన్సల్టెన్సీ వాడు చెప్పాడని యూనివర్సిటీస్ని చూస్ చేసుకోవడం, పేరెంట్స్ ఇంకా అమ్మాయి అమెరికాలో ఉంది, అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉన్నాడని చెప్తే యూఎస్ ప్లాన్ చేయడం. అండ్ కొంతమంది పెళ్లి కోసం వస్తున్నారు, కొంతమంది లెగసీ కోసం, కొంతమంది ఇంకా ఫ్యాంటసీ కోసం వస్తున్నారు. వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే లోన్ పైన వస్తారు. మనం లోన్ని రీపే చేయగలగాలి. అండ్ లోన్ రీపే చేయాలంటే గుడ్ జాబ్ అనేది మన హ్యాండ్లో ఉండాలి. సో అలా ఉండాలన్నప్పుడు యూఎస్లో మెయిన్గా చూసేది ఓన్లీ స్కిల్ సెట్. ఇండియాలోనే ఉన్నప్పుడే మనం కొన్ని స్కిల్స్ నేర్చుకొని అండ్ మాస్టర్ చేసి జాబ్ తెచ్చుకోవడం బెటర్. లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్ లో టాపరు కదా. 2024లో జాబ్ మార్కెట్ అయితే ఇప్పుడిప్పుడు ఓపెనింగ్స్ వస్తున్నాయి. అండ్ 2025 గురించి నేను ఇక్కడున్న లోకల్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బైడెన్ అండ్ ట్రంప్ బాబాయ్కి ఎవరో ఒకరు గెలుస్తారు అండ్ బిజినెస్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది కాబట్టి ఓపెనింగ్స్ వస్తాయి, నో నీడ్ టు వరీ అన్నట్టు చెప్పారు. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఇది జస్ట్ వాళ్ళ స్ట్రాటజీస్ మాత్రమే. బిజినెస్ అయితే మళ్ళీ కొత్తగా ఉంటుంది కాబట్టి రీస్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ఓపెనింగ్స్ కూడా ఉంటాయి. ఆఫ్టర్ F1 వీసా ఆబ్వియస్లీ మనకు వచ్చే థాట్ H1 వీసా వస్తుందా రాదా అని. H1 వీసా అనేది చాలా కాంప్లికేటెడ్ టాస్క్ అయిపోయింది, ఒక ఛాలెంజింగ్ పాత్ లాగా అయిపోయింది H1 వీసా తెచ్చుకోవడం అనేది. మనకు 3 అటెంప్ట్స్ ఉంటాయి. ఆ 3 అటెంప్ట్స్లో మనకు ఒక అటెంప్ట్లో అయినా వస్తుందా రాదా అంటే, ఇంకా 100% పీపుల్ అప్లై చేస్తుంటే 55% పీపుల్కి మాత్రమే H1 పిక్ అవుతుంది. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. నన్ను అడిగితే హ్యాపీనెస్ ప్లస్ డిప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు యూఎస్ అని చెప్తాను. 2024 మాస్టర్స్కి మీరు కనుక యూఎస్ వస్తున్నట్లయితే బేసిక్ కోడింగ్ లాంగ్వేజెస్ అండ్ ప్రోగ్రామింగ్ని నేర్చుకొని రండి. నేర్చుకొని వస్తే మీకు స్కిల్ సెట్ ఉంటే మార్కెట్లో మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉన్న వాళ్ళని హైర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. స్కిల్ సెట్ లేకుండా అయితే యూఎస్లో ఎన్ని రికమెండేషన్స్ ఉన్నా వర్కౌట్ అవ్వవు. 1 వీక్లోనే జాబ్ని టర్మినేట్ చేస్తారు. ఇది నా రీసెర్చ్ ప్రకారం నేను వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ని అడిగి తెలుసుకున్నది. ఇండియాలో అయితే 2 months నోటీస్ పీరియడ్ ఇవ్వడం, లేదా అట్లీస్ట్ లైక్ ప్రాజెక్ట్ లేకుండా బెంచ్ పైన కూర్చోపెట్టడం, ఇలాంటివి జరుగుతాయి ఐటీ ఇండస్ట్రీలో. ఇక్కడ ఐటీ ఇండస్ట్రీలో స్కిల్ సెట్ లేని వారిని 1 వీక్లోనే తీసేస్తారంట, అది కూడా వితౌట్ ఇంటిమేషన్. సో మనకు మల్టిపుల్ స్కిల్స్ ఉన్నప్పుడు జాబ్ మార్కెట్లో సస్టైన్ అవ్వడం ఈజీ అనే చెప్తాను యూఎస్లో. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. నాకేంటి సూపర్ గా ఉన్నాను. ఆ మధ్య మీ ఊళ్ళో ఏదో 10 ఎకరాలు మామిడి తోట బేరానికి వచ్చిందన్నావు, దాన్ని ఓకే చేసే.
డబ్బుల గురించి ఆలోచించగరా, రేపే ఇచ్చేద్దాం సింగిల్ పేమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ స్టడీ ప్లాన్స్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా కంటెంట్ ఉంది అండ్ ఎక్స్ప్లోర్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.